హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పి న్యూస్. నేను సుమార్. అతిపెద్ద పండుగగా సంక్రాంతిని జరుపుకునే విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ 3 రోజులు జరిగేటువంటి భోగి, సంక్రాంతి, కనుమ రోజులలో 3 రోజులు ఏ విధంగానైతే పండుగ జరుగుతుంది, అలాగే ఈ 3 రోజుల్లో 3 అపాయాలు జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో మొదటిది చూసినట్టయితే పొద్దున చీకటితో లేచి రకరకాల ముగ్గులతో హడావిడిగా ఉండేటువంటి ఆడపడుచులు ఈ పండుగకి ప్రత్యేకంగా పిండి వంటలు చేయడము, అలాగే గుమగుమలాడే తిండి వంటలు చేయడంలో హడావిడిగా కనిపిస్తున్నటువంటి విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ పిండి వంటలు చేస్తున్నటువంటి క్రమంలో చాలా మంది గ్రామాలలోకి వచ్చి ఈ కట్టెల పొయ్యి మీద చేస్తుండడం మనం గమనిస్తుంటాం. సో కట్టెలు చాలా పొడవి పెట్టడం వల్ల, కట్టెలను తాకడం వల్ల పొయ్యి మీద ఉన్నటువంటి వేడి నూనె పడినటువంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అనేకంగా జరుగుతున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలా కూడా వేసేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లల్ని అటువైపు రానివ్వకుండా, చిన్నపిల్లల్ని దగ్గరకు రాకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం. రెండవది, చిన్న పెద్ద కుల మతాలకి అతీతంగా గాలిపటాలు ఎగరేయడం మనం ఈ సంక్రాంతి గమనించవచ్చు. సో ఈ గాలిపటాలు ఎగరేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండకపోతే చిన్నపిల్లలు డాబాలపైకి వెళ్ళి ఎగరేస్తూ అదే ఆటలో లీనమైపోయి కింద పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా తెలుగు రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి. అలా ఆరుబయట చేసేవారైతే వ్యవసాయ భూముల కాడ అత్యంత జాగ్రత్తగా పెద్దవారి సమక్షంలోనే గాలిపటాలు ఎగరేయాలి. అలాగే రోడ్డుకి ఇరువైపులా కూడా గాలిపటాలు ఎగరేసినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ పైన ఉంటుంది. అలాగే విద్యుత్ తీగలున్న కాడ, అలాగే విద్యుత్ స్తంభాలున్న కాడ ఎట్టి పరిస్థితుల్లో కూడా గాలిపటాలు ఎగరేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని రక్షించుకోవాలి. అప్పుడే ఈ సంక్రాంతి పండుగని ఆనందంగా జరుపుకుంటారని సందర్భంగా తెలియదు. ఇక మూడవది, విద్యా సంస్థలకు కానీ ఇతర ఉద్యోగస్తులకు కూడా సెలవులు ఉండడము, వారు పట్టణాల నుంచి గ్రామాల స్థాయికి బంధువుల ఇళ్లకి రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కేవలం 5 గంటల్లో 58,000 వెహికల్స్ హైవే మీదకి వచ్చి హైవే అల్లాడిపోయిందని భావించవచ్చు. ప్రతి రోడ్డు కూడా రద్దీగా మారిపోయింది. సో కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న వాళ్ళైతే ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే హై స్పీడ్ గా వెళ్ళడం కానీ, నిద్రమత్తులో వెళ్ళడం కానీ, 4-5 కూడా వెళ్తున్నారు. సో దాని కెపాసిటీని మించి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మనం వెళ్లే క్రమంలో చిన్నపిల్లలు కూడా రోడ్డు పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ మీ కుటుంబ సభ్యులతో అందరితో అత్యంత ఆనందంగా ఈ సంక్రాంతి పండుగను జరపాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో నేను మీ సుమన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.